ఇంతకుముందు వీడియోలో మనం సీత అపహరణ ఎలా జరిగిందో చూసాం కదా. ఇప్పుడు శ్రీరాముడు సీతను ఎలా కనుక్కున్నాడో తెలుసుకుందాం. శ్రీరాముడు మరియు లక్ష్మణుడు సీతను వెతుకుతూ ఉండగా గాయపడిన జటాయువును కనుగొన్నారు. జటాయువు రావణుడు సీతను అపహరించిన విషయాన్ని తెలియజేసి తన ప్రాణాలను విడిచిపెట్టింది. తర్వాత దారిలో వెళ్తుండగా శ్రీరాముడు లక్ష్మణుడికి శబరి ఆశ్రమం కనిపించింది. శబరి శ్రీరాముడి భక్తురాలు. శబరి శ్రీరాముడిని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి తన భక్తిని ప్రదర్శించింది. సీతాదేవిని రావణుడు అపహరించిన తరువాత రాముడు మరియు లక్ష్మణుడు ఆమెను వెతుకుతూ ఋష్యమూక పర్వతం సమీపానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో వానరరాజు సుగ్రీవుడు తన సహచరులతో నివసిస్తూ ఉండేవాడు. సుగ్రీవుడు తన సోదరుడు వాలికి భయపడి ఆ ప్రాంతంలో తలదాచుకుంటూ ఉండేవాడు. శ్రీరాముడు మరియు లక్ష్మణుడు ఆయుధాలతో వస్తున్నట్లు చూసి సుగ్రీవుడు వారిని తన శత్రువులుగా భావించి భయపడ్డాడు. అప్పుడు సుగ్రీవుడు తన మంత్రి అయిన హనుమంతుణ్ణి వారి గురించి తెలుసుకోవడానికి పంపాడు. హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో శ్రీరాముడు మరియు లక్ష్మణుడు సమీపించి వారి పరిచయం కోరాడు. హనుమంతుడి మాటల్లో ఉన్న వినయం, జ్ఞానం మరియు శైలిని చూసి శ్రీరాముడు ఆయనపై విశ్వాసం ఉంచి తన కథను వివరించాడు. ఈ సంభాషణలో హనుమంతుడు శ్రీరాముడిని నారాయణుల అవతారంగా గుర్తించి ఆయన పట్ల భక్తిభావంతో నిండిపోయాడు. అనంతరం శ్రీరాముడు వానరరాజు సుగ్రీవునితో స్నేహం చేశారు. సుగ్రీవుడు తన సోదరుడు వాలిని ఓడించడంలో శ్రీరాముడిని సహాయం కోరాడు. శ్రీరాముడు వాలిని సంహరించి సుగ్రీవుని కిష్కింధ రాజుగా నియమించారు. సుగ్రీవుడు సీతను వెతికేందుకు తన వానర సైన్యాన్ని పంపించాడు. హనుమంతుడు లంకకు వెళ్ళి అక్కడ సీతను అశోకవనంలో కనుగొని శ్రీరాముడి సందేశాన్ని ఆమెకు అందించాడు. అలాగే రావణ్ణి హెచ్చరించి లంకను దహనం చేసి తిరిగి వచ్చాడు. శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి సముద్రంపై రామసేతు అనే వంతెనను నిర్మించి లంకకు చేరుకున్నారు. లంకలో శ్రీరాముడు మరియు రావణుడి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో శ్రీరాముడు రావణుడిని సంహరించి సీతను పొందారు. ఆ తర్వాత సీతాదేవి తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్ని పరీక్షకు గురయ్యింది. ఆమె అగ్నిలో ప్రవేశించగానే అగ్నిదేవుడు ఆమె పవిత్రతను ధృవీకరించాడు. ఆ తర్వాత శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు మరియు హనుమంతుడు అయోధ్యకు తిరిగి వచ్చారు. శ్రీరాముడి రాజ్యాభిషేకం జరిగింది. రామరాజ్యాన్ని స్థాపించాడు. ఈ కథ వల్ల మనం శ్రీరాముడి ధైర్యం, భక్తి మరియు ధర్మస్థాపనలో ఆయన పాత్రను ప్రతిబింబిస్తుంది. జై రామ రఘురామ.